త్యాగాలు చేసిన వాళ్ళు సమాధులకు పోతుంటే తెలంగాణ వ్యతిరేకులు ద్రోహులు వద్దే వద్దు తెలంగాణలో వాళ్ళందరూ గద్దెలెక్కి రాజ్యాలు వెళ్తుంటే ఆనాడు మేము అంతర్గత సమావేశాలలో తెలంగాణ గురించి మాట్లాడితే అమ్మన బూతులు మమ్మల్ని తిట్టిన వాళ్ళు మంత్రులై ఈ రాష్ట్రాన్ని నడుపుతుంటే కక్కలేక మింగలేక చెప్పలేక జరుగుతున్న పరిణామాలను అర్థం ఎట్లా చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉంటే పాత్రికేయ మిత్రులు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ఆనాడు చంద్రశేఖరరావు గారు ఉప్పుగూడ, చెంచల్గూడ, గౌలిగూడ, నింబోలి అడ్డల, టప్పాచపుత్రల తెలంగాణ బిడ్డలు ఉండాలనా? జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, కావూరు హిల్స్లో, బోల్డర్ హిల్స్లో సీమాంధ్రులు ఉండాలనా? మనం ఉండొద్దా అన్నాడు. నిజమే. కానీ చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత అమల బ్లూ క్రాస్ సొసైటీ పెంచుకునే పిచ్చి కుక్కల కోసం 3 ఎకరాలు జూబ్లీ హిల్స్ల స్థలాన్ని 300 కోట్ల రూపాయల భూమిని ఇస్తే అమలు పెంచుకునే పిచ్చి కుక్కలకున్న వాల్యూ విలువ తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలకు లేదా? నేను అడుగుతున్నా. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. బ్లూ క్రాస్ సొసైటీలో పోయి కుక్కలకు తిండి పెట్టక ఆ చుట్టుముట్టుతో ఇంట్లో ఖాళీ చేసిపోతారు. ఆ కుక్కలు అరుస్తుంటే అరుపులకు రాత్రిపూట ఇండ్లలో పండలేక కుక్కల్ని తీసుకొచ్చి బ్లూ క్రాస్ సొసైటీలో పడేస్తే కనీసం తిండి పెట్టక కుక్కల అరుపులతోని జూబ్లీ హిల్స్లో కోట్ల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఆ ఇండ్లలో ఉండలేక ఖాళీ చేసి కిరాయికిచ్చుకొని పోతున్నారు. పాత్రికేయ మిత్రులు ఒకసారి దృష్టి పెట్టండి. జూబ్లీ హిల్స్లో నడిగడ్డలో అమల బ్లూ క్రాస్ సొసైటీలో పిచ్చి కుక్కలకున్న విలువ తెలంగాణ త్యాగాలు చేసిన బిడ్డలకు లేదా? తుమ్మల నాగేశ్వరరావుకు, తలసాని శ్రీనివాస్ యాదవ్కు పిలిచి మంత్రులు ఇచ్చి ఎమ్మెల్సీలు ఇచ్చినావు కదా. తెలంగాణ ఉద్యమంలో మొదటి త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మకు నువ్వు అదే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే నిజంగా ఈ తెలంగాణ సమాజం ఆంధ్రలో ముందల తలెత్తుకొని మా దగ్గర త్యాగాలకు విలువ ఉంటుంది, ఇది త్యాగాల గడ్డ, త్యాగాలను మేము కీర్తిస్తామని చెప్పుకొని ఆంధ్రలో ముందల మనం తలెత్తుకునేటోళ్ళం కదా.